सबको अस्सलाम वालेकुम रहमतुल्लाहि వ బరకాతుహు। పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా అంటే 30 రోజులు ఫినిష్ అయిపోయాయి। ఈ యొక్క ఈద్ ఉల్ ఫితర్ గా మనమందరం అంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా ఈ రంజాన్ ని జరుపుకుంటున్నాము। ఎందుకంటే మన భారతదేశంలో ఇటు రంజాన్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చక్కగా జరుపుకుంటాము। ముఖ్యంగా ఈరోజు మాయబజార్లో ఈ యొక్క రంజాన్ తోఫాని ఏర్పాటు చేసి పేదవారికి 500 శారీస్ ఇవ్వటం జరిగింది। ఎందుకంటే మా రంజాన్లో ఇటు సహనం, కరుణ, ప్రేమ, దానగుణం అంటే ఒకరికొకరు సహాయం చేయటం, పేదవారికి సహాయం చేయాలి అనే ఒక సిద్ధాంతంతో ఆ రంజాన్ మనమందరం ముందుకు వెళ్తాము। ఎలాగైతే మనమందరం ఈ కార్యక్రమం చేశామో ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చారు, ఇటు నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు। ముఖ్యంగా ఈ యొక్క రంజాన్ సందర్భంగా ముందుగా మీడియా మిత్రులకి మరియు రాష్ట్ర ప్రజలకి, గుంటూరు నగర ప్రజలందరికీ కూడా కూటమి నాయకులకి, ముఖ్యంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారికి మరియు మన ఎంపీ చంద్రశేఖర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను। ఎలాగైతే కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి దశగా ముందుకు దూసుకుపోతున్నారో ఇంకా మరెన్నో అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళాలని, ఇంకా సంక్షేమం చేయాలని, ప్రజలకి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా కూటమి ప్రభుత్వం నేను అల్లాకి దువా చేయటం కూడా జరిగింది। రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే దిశగా మేము కానివ్వండి, ఇటు నాయకులు కానివ్వండి ముందుకు వెళ్ళటం జరిగింది అని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క రంజాన్ పండగ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అలాగే ఈ యొక్క 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు ముఖ్యంగా దేవుడి దయతో నన్ను సహకరించిన మా వార్డ్ ప్రజలకి మరియు పార్టీ నాయకులకి, నాకు ఈ 5 సంవత్సరాలు కొనసాగించిన కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ 5 సంవత్సరాలు ఎలాగైతే ప్రజలకి అందుబాటులో ఉన్నానో, ప్రజలకి సేవ చేశానో, వాళ్ళ సమస్య ముందు నేనున్నాను, వాళ్ళకి ఏ కష్టం రాకుండా, ఏ సమస్య లేకుండా చూసుకున్నాను। ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇలాగే మా నాన్నగారు హాజీ షేక్ షౌకత్ గారి సహాయ సహకారంతో మరియు మా నాన్నగారిని నేను రోల్ మోడల్గా తీసుకున్నాను। ఎందుకంటే ఆయన కూడా 40 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ప్రజలకి అందుబాటులో ఉంటారు 24/7। ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయన కూడా చూసుకుంటారు। ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వారసురాలిగా నేను రానున్న రోజుల్లో కూడా దేవుడి దయతో పార్టీ పెద్దల సహాయ సహకారంతో రాజకీయాల్లో కొనసాగుతాను। రాజకీయం అంటే ప్రజాసేవ చేయడం అనేది మా నాన్నగారు నేర్పించారు కాబట్టి ప్రజలకి ఒక బాధ్యతగా, వాళ్ళకు ఒక ఆసరాగా, అండగా నేను పార్టీకి అనుగుణంగా ఉంటూ ప్రజలకి సేవ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు